గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు సర్వతోముఖ అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. తాటికొండ రాజయ్య నేడు లింగాల ఘానాపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించగా సమావేశానికి ఆయన హాజరై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పరిపాలన చేతకాని కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి కుంటపడిందని, గ్రామ స్థాయి నుండి మొదలుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని, 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసిందన్నారు. చెప్పులెత్తుకుపోయే దొంగల్లా నన్ను చూస్తున్నారని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నాడని, సోషల్ మీడియా వేదికగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంతగా చీదరించుకుంటున్నారో మనం చూస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. కడియం శ్రీహరి తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన 3 నాయకులను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిందని, రేపు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పిలిచి తన బిడ్డకు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉంటాడని అన్నారు. వీటన్నింటినీ నిర్వీర్యం చేసి తెలంగాణ అస్తిత్వము ఫెయిల్యూర్ కేసీఆర్ అన్నట్టు ప్రతిదాన్ని పట్టించుకోకుండా శిథిలావస్థ చేరినట్టు తయారు చేసిన వాళ్ళు దుర్మార్గుడు, అవకాశవాదులు. దుర్మార్గులు ఎవరైతే అవకాశవాదులు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ 10 సంవత్సరాలు ఇక్కడ తిరిగి ఎట్లయితే పోయిందో ఈ దుర్మార్గుడు కూడా చక్రవర్తి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం వీళ్ళు చిన్న చిన్న అయితే చక్రవర్తి. ఎందుకంటే 10 సంవత్సరాలు టీడీపీలో తిన్నాడు. చంద్రబాబు అంతకుముందు ఎన్టీ రామారావుకి ఎన్నుకోడు, అక్కడి తర్వాత చంద్రబాబు నాయుడుకి ఎన్నుకోడు, ఇక కేసీఆర్కి అయితే పెద్ద ఎన్నుకోటు. రేపు తప్పకుండా అభివృద్ధి కోసమే పోతున్నాం కదా. బిడ్డకు బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, బిడ్డకు మంత్రి పదవి ఇస్తాం, బయళ్ళ కులం కదా, చిన్న సామాజిక వర్గం బయళ్ళ కులం అని మేము గొప్పగా చెప్పుకుంటామని చెప్పేసి కనుక కేంద్రంలో ఏదైనా చిన్నపాటి సబ్ క్యాబినెట్ ఏదైనా ఇస్తానంటే కదా కలిసి బీజేపీకి వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి ఆయన సంగతి చూస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి దించుతా అని చెప్పేసి స్వయంగా బీఆర్ఎస్ జనగాం జిల్లా కార్యాలయం చెప్పిండు 6 నెలల్లో కూలిపోతాడు ఆయన, ముఖ్యమంత్రి పోతాడు స్వయంగా ఈయనన్నాడు. మీకు స్థానిక ఎన్నికల్లో నిలబడే నైతిక హక్కు కడియం శ్రేణికి లేదు. కార్యకర్తలను, కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించే సత్తా కడియం శ్రేణికి లేదు, రాను కూడా. దయచేసి గ్రామాలలో వార్డు మెంబర్ సైతం కసితో ఉన్నది కదా కాంగ్రెస్ ఓడగొట్టాలని చెప్పేసి రెడీ అయిపోయిందంతా. ఊర్లలో ఉన్న ప్రజలందరూ ఎటు ఓటేయాలో రెడీ అయిపోయారు. ఎలక్షన్లు ఏదొస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. వాడు కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఏం చేసినని ఓటు అడుగుతాడు. గ్రామాలలో మనం చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ